భారతదేశం మరియు చైనా ప్రపంచంలోని రెండు పురాతన నాగరికతలలో రెండు. నేడు అవి రెండు అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కానీ అవి రెండు పెరుగుతున్న కొద్దీ ఎలా ఆర్థిక వ్యవస్థ, సైన్యం, సాంకేతికత మరియు ప్రపంచ ప్రభావం పరంగా వారిని పోల్చి చూసారా? చూద్దాం పదండి. ఎకనామిక్ టైటాన్స్. 18 ట్రిలియన్ల డాలర్ల జీడిపితో చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. దాని వేగవంతమైన పారిశ్రామికీకరణ, భారీ ఎగుమతులు మరియు మౌలిక సదుపాయాల వ్యయం కారణంగా గత 4 దశాబ్దాలుగా చైనా 800 మిలియన్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటపడేసింది. కానీ భారతదేశం దాని ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి స్థిరంగా 7% వృద్ధి చెందుతోంది. రాబోయే కాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుత జీడిపి 3.7 ట్రిలియన్ల డాలర్లతో సేవల రంగంలో, ముఖ్యంగా ఐటీ మరియు డిజిటల్ సేవలతో భారతదేశం తన బలాన్ని పెంచుకుంటోంది. చైనా ఎలక్ట్రానిక్స్ నుండి కార్ల వరకు ప్రతిదీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోని 28% ఉత్పాదక ఉత్పత్తి చైనా నుండి వస్తుంది. అయితే ఇది కేవలం జీడిపి గురించి ముడిపడి మాత్రమే కాదు. చైనా భారీ ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు కలిగి ఉంది. అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం మరిన్ని యూనికార్న్ స్టార్టప్లతో శక్తివంతమైన ప్రైవేట్ రంగం ఉంది. భారతదేశం యొక్క ప్రయోజనం దాని యువ శ్రామిక శక్తిలో ఉంది. అయితే చైనా వృద్ధాప్య జనాభాతో పోరాడుతోంది. మిలిటరీ పవర్ అండ్ డిఫెన్స్ స్ట్రాటజీస్. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ప్రపంచంలోనే అతిపెద్ద స్టాండింగ్ ఆర్మీ. 2 మిలియన్ల పైగా చురుకైన సిబ్బంది ఉన్నారు. దీని రక్షణ బడ్జెట్ $230 బిలియన్ల మరియు భారతదేశం యొక్క బడ్జెట్ $80 బిలియన్ల. చైనా యొక్క సైనిక ఆధునీకరణలో విమానవాహిక నౌకలు, J-20 వంటి స్టీల్ ఫైటర్లు, హైపర్సోనిక్ క్షిపణులు మరియు చైనీస్ గణన ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం ఉన్నాయి. బీజౌటిలోని విదేశీ స్థావరాలతో మరియు పెరుగుతున్న బ్లూ వాటర్ నేవీతో సైన్యం తన ప్రపంచాన్ని ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. భారతదేశం మరోవైపు అణుత్రయంతో భారతదేశం వ్యూహాత్మక నిరోధంపై దృష్టి పెట్టింది. భారతదేశం అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భూమి, సముద్రం మరియు గగనతలం నుండి దాని స్వదేశీ ప్రాజెక్టులపైన తేజస్ ఫైటర్ జెట్ మరియు బ్రహ్మోస్ క్షిపణి దాని పెరుగుతున్న రక్షణ సామర్థ్యాన్ని చూపుతోంది. 2020లో గ్వాలియర్ వ్యాలీ ఘర్షణతో ఉద్రిక్తతలు ఉధృత స్థాయికి చేరుకున్నాయి. ఇది ఇరువైపులా ప్రాణ నష్టానికి దారితీసింది. భారతదేశ వ్యూహం. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, US, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ వంటి ప్రపంచ శక్తులతో రక్షణ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇండోలో కీలకమైన ఆటగాడిగా మారింది. జియోపొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI బహుశా ఆధునిక చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. 60 దేశాలకు పైగా విస్తరించి ఆఫ్రికాలో చైనా ప్రభావం పొందేందుకు BRI సహాయపడింది. మధ్య ఆసియా మరియు యూరప్ల రోడ్లు, ఓడరేవులు మరియు రైలు మార్గాలను నిర్మించడం ద్వారా భారతదేశం యొక్క ప్రతిస్పందన. మరోవైపు భారతదేశం తన పొరుగున పెడుతున్న చైనా ప్రభావం గురించి జాగ్రత్తగా ఉంది. భారతదేశం BRIలో చేరడానికి నిరాకరించింది. దాని సార్వభౌమాధికారం మరియు భద్రతకు, ముఖ్యంగా పాకిస్తాన్ నిర్వహణలో ఉన్న కాశ్మీర్లోని వివాదాస్పద ప్రాంతాల గుండా వెళ్తున్న ప్రాజెక్టులకు
కీలక నిర్ణయ అంతర్జాతీయక కూటమి. చైనా ప్రభావం ఆర్థిక భూస్వామ్యం మధ్య పెట్టుబడుల ద్వారా ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆగ్నేసియాలో దాని ముత్యాల తీగతో విస్తరిస్తోంది. వ్యూహం ప్రకారం చైనా హిందూ మహాసముద్రాలలో సైనిక మరియు వాణిజ్య నౌకాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇది భారతదేశాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టగలదు. భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ ప్రతిస్పందన క్వాడ్, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో వ్యూహాత్మక కూటమి. ఇది చైనా యొక్క దృఢత్వాన్ని ప్రతిఘటించడానికి రూపొందించబడింది. ఇండో-పసిఫిక్ అదనంగా దక్షిణాసియాలో భారతదేశ ప్రభావం ముఖ్యంగా భూటాన్, నేపాల్ మరియు శ్రీలంక వంటి దేశాలలో బలంగా ఉంది. టెక్నికల్ రేస్ అండ్ ఇన్నోవేషన్. చైనా ప్రపంచ అగ్రగామి. AI మరియు 5G సాంకేతికలపై హువావే మరియు బైడు వంటి కంపెనీలు ముందంజలో ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, AI మరియు ఎలక్ట్రిక్ వాహనాల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఆధిపత్యం చెలాయించే లక్ష్యంతో చైనా బిలియన్ల కొద్దీ వెచ్చేస్తుంది. ప్రపంచంలోనే బ్యాక్ ఆఫీస్. ఇప్పుడు విజృంభిస్తున్న స్టార్టప్ ఎకోసిస్టమ్లతో భారతదేశం 100 కంటే ఎక్కువ యూనికార్న్లను ఉత్పత్తి చేసింది. ఆధార్ మరియు UPI వంటి దాని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు విప్లవాత్మకంగా మారాయి. మరియు గవర్నెన్స్. స్పేస్ రేస్లో అంతరిక్షంలో చైనా ఇప్పటికే చంద్రుని అవతల వైపు రోవర్ని ల్యాండ్ చేసింది మరియు 2033 నాటికి అంగారక గ్రహానికి మనుష్యులతో కూడిన మిషన్లను ప్లాన్ చేసింది. భారతదేశం బడ్జెట్ పరంగా చిన్నదైనప్పటికీ అద్భుతమైన విజయాలను సాధించింది. చంద్రయాన్, మంగళయాన్ మరియు గగన్యాన్ని లాంచ్ చేసింది. దాని మొదటి సిబ్బంది అంతరిక్షయానం. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సాఫ్ట్ పవర్. కఠినమైన శక్తికి మించి 2 దేశాల సాంస్కృతిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. చైనా యొక్క సాంస్కృతిక ప్రభావం చైనీస్ కాన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా చైనా యొక్క మృదువైన శక్తిని ముందుకు తీసుకువెళ్తోంది. భాషా అభ్యాస కార్యక్రమాలను మరియు గ్రేట్ వాల్ మరియు హిస్టారికల్ డ్రామాలు వంటి గ్లోబల్ మీడియాలో దాని విస్తరిస్తున్న ప్రభావం అంతర్జాతీయ వీక్షకులకి పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యం నుండి ఆఫ్రికా వరకు మరియు చైనాలో కూడా యోగా మరియు ఆయుర్వేదంతో భారతదేశం యొక్క ఆధ్యాత్మిక ప్రభావంతో దంగల్ వంటి చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. ప్రపంచం చూస్తున్నట్లుగా రాబోయే దశాబ్దాలలో వారి ప్రయాణం ప్రపంచ క్రమాన్ని రూపొందిస్తుంది. చివరి వచనంతో నలుపు రంగులోకి మారండి. ఇండియా వర్సెస్ చైనా, ది పవర్ ప్లే ఆఫ్ ది సెంచరీ. థ్యాంక్ యూ.